ఆగస్ట్ 31 బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో అంటే మన పక్క దేశంలోని ఒక హోటల్ గదిలో ఓ హై వోల్టేజ్ హత్య. యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ అధికారి టెర్రెన్స్ ఆర్వెల్ జాక్సన్ అనుమానాస్పదంగా మరణించాడు. ఒక అమెరికన్ పౌరుడు దక్షిణాసియాలోని ఒకానొక దేశంలో దిక్కు మొక్కు లేకుండా చావటం ఏంటి? ఈ ప్రశ్నతో పాటు చాలా మందికి ఎదురయ్యే సందేహం, అమెరికన్ గూఢచర్య కార్యకలాపాలు భారత్ చుట్టూ తీవ్రతరం అవుతున్నాయా అని. ఇంకా ఆందోళనకర విషయం ఏంటంటే మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై హత్యాయత్నం జరిగిందా అని. ఇలా బోలెడు ప్రశ్నలు, అంతకు మించి జవాబులు అన్ని ఊహాగానాలే. అయినా దేన్ని కొట్టిపడేయటానికి వీల్లేదు. సెయింట్ మార్టిన్ ద్వీపంలో సాధారణ సైనిక శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అమెరికన్ ఆర్మీ అధికారి టెర్రెన్స్ ఆర్వెల్ ఎందుకు చనిపోయాడో, ఎలా చనిపోయాడో ఇప్పటికీ అగ్రరాజ్యం చెప్పలేదు. ఇదే అందరినీ మరింత ఆలోచింపజేసే అంశం. ట్విస్ట్ ఏంటంటే ఆగస్టు 31న బంగ్లాదేశ్లో కేవలం ఒక హత్య మాత్రమే జరగలేదు. అదే రోజు చైనాలో ఒక భారీ హత్యకు చేసిన కుట్ర కూడా భగ్నం జరిగింది. అది యాదృచ్ఛికమని చాలామంది కొట్టిపారేయవచ్చు. కానీ అంతర్జాతీయ రాజకీయాలు, దౌత్య నీతులు తెలిసిన పండితులకి ఇదంతా యాక్సిడెంటల్ కానే కాదు.